ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రేమైన శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు పాస్టర్ రెవరెండ్ కె సోలమన్ అయ్య గారు దైవవర్తమానమును అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. శాంతి టీవీ ప్రేక్షకులకు దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమ స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దైవ సందేశాన్ని ప్రారంభం నుండి ఆఖరి వరకు శ్రద్ధతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దైవ మర్మాలు, దైవ ఆలోచనలు, దైవ సత్యాలు బాగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ సత్యాలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన ప్రణాళికను ఈ భూమి మీద జరిగించడానికి ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. అతని పేరే అబ్రహాం. దేవుడు అతనికి వాగ్దానం చేసినటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు, యాకోబు. వారిలో దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. యాకోబుకు 12 మంది బిడ్డలు. వారి ద్వారా ఏర్పడినటువంటి ఒక జనాంగం ఇశ్రాయేలీలు. వారి మధ్య సర్వశక్తి గల దేవుడు నివాసం చేస్తూ తన ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చదలిచాడనమాట. హల్లెలూయా. తన ప్రణాళికలు వారికి తెలియచేయడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు, రాజులను ఏర్పరచుకున్నాడు, అనేక మంది పెద్దలను కూడా ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా తన చిత్తాన్ని అనగా తన ఇష్టాన్ని, తన ప్రణాళికలను వారికి తెలియచేస్తూ వచ్చాడనమాట. మోషే ద్వారా ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి తన ప్రజలను వెలుపలికి నడిపిస్తూ ఉన్న దినాలవి. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు అనేక పర్యాయాలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకుడు మోషే మీద భయంకరంగా తిరుగుబాటు చేస్తారు, శోధిస్తారు, చాలా వేదన కలుగ చేస్తారు. వారిపై దేవుడు ఏర్పరిచి నియమించిన నాయకుడైన మోషేకును, వారి దేవుడైన యెహోవాకును చాలా మనోవేదన వారు కలుగ చేస్తారు. ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భము వారికి మార్గాయాసం కలిగిందంట. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలుతేళ్లు ప్రవహించే ఆ దేశానికి వాళ్ళు నడిపించబడేటప్పుడు దేవుడు దగ్గర త్రోవలో తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఆ దగ్గరి త్రోవలో ఫిలిస్తీయులు ఉన్నారు. వారు యుద్ధం చేస్తే వీరు ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారోనని దేవుడే వారిని ఎర్ర సముద్రం మార్గం గుండా వారిని నడిపించడానికి ఆయన తలంచాడనమాట. అది కొంచెము చుట్టవుతుంది వాగ్దాన దేశానికి వెళ్ళడానికి. ఆ మార్గంలో వీరు చాలా ఆయాసపడిపోయారనమాట. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే మోషే మీద, దేవుని మీద చాలా తిరుగుబాటు చేస్తారు. మాకు ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు, ఈ చవి సారము లేని ఈ యొక్క ఆహారము మేము తినలేకుండా ఉన్నాము, ఐగుప్తులోనే మేము బాగా భోంచేస్తున్నాము, అక్కడే మాకు దోసకాయలు, కీరకాయలు అన్నీ బాగా సమృద్ధిగా దొరుకుతున్నాయి, ఈ చవి సారము లేని అన్నము మాకొద్దు, మేము వెనక్కి తిరిగి వెళతాము అన్నటువంటి భయంకరమైన పరిస్థితికి వాళ్ళు వస్తారు. వారి యొక్క సనుగులు, వారి మాటలు దేవుని చెవిన పడ్డాయి. దేవునికి చాలా కోపం వచ్చింది.
ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు మన్నా చేత వారిని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రయాణం అంతట్లో దేవుడు వారిని దేవదూతలు తినే ఆహారము చేత పోషిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళకు ఆయాసం కలిగిందని నడిచేటప్పుడు ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నారంటే, చవిసారము లేని అన్నం మాకు పెడుతున్నావు అని. కానీ వాళ్ళే చెప్పారు, మన్నా పరలోకం నుంచి ఆకాశం నుంచి కురిచినప్పుడు ఎలా ఉందయ్యా అంటే అది తేనె వలె ఉందంట. హల్లెలూయా. ఆ మన్నాహారం ఎలా ఉంది? తేనె వలె రుచిగా ఉందని చెప్పింది వాళ్ళే. అంత తేనె వలె మధురంగా ఉందని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త నడిచి ఆయాసపడుతూ కష్టపడేటప్పటికే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ చవి సారము లేని మన్నా అని అంటున్నారు. దేవుడు వారిని కాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభములో ఆయన నీడనిస్తూ, రాత్రి వారికి వెలుగునిస్తూ వారిని పాలుతేలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉన్నాడు, వాగ్దాన దేశానికి. వాళ్ళ చెప్పులు కూడా అరగలేదట. ఎంత జాగ్రత్తగా, అంత మార్గాయాసం కలిగేంతగా వారు నడుస్తున్నా వాళ్ళ పాదములు తొట్టిల్లకుండా కాపాడాడట. చప్పలు కొట్టి దేని మహింపడతాం, ప్రైజ్ అలా. ఇంత చేస్తూ ఉన్న ఆయన మీద సనిగి శోధిస్తూ ఉన్నప్పుడు మాటలాడడానికే, వినడానికే వీలు లేనటువంటి దుఃఖకరమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ సనుగుతున్నప్పుడు దేవునికి మహాకోపం వచ్చింది. వెంటనే తాపకరమైన సర్పములను పంపించాడు వాళ్ళ మధ్యలోకి దేవుడు. అంటే చాలా తాపము, మంట. ఆ పాములు గరిస్తే మంట, అమితమైనటువంటి నొప్పి, తట్టుకోలేనటువంటి బాధ, తాపం అంటే. అలాంటి పాములను వాళ్ళ మధ్యలోకి దేవుడు పంపించాడు. అవి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళను కరిచాయి. కొందరు చచ్చిపోయారు, కొందరు అల్లాడుతూ ఉన్నారు చావు బతుకుల మధ్య. ఇక మోషే ఏం చేశాడంటే దేవునికి వారి పక్షాన మొరపెట్టడం మొదలు పెట్టాడు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు ఏమో చచ్చిపోయారు, ఇప్పుడు అల్లాడుతూ చావడానికి ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అయ్యో అయ్యో మేము నీకు దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడాము, తిరుగుబాటు చేశాము, మమ్మల్ని క్షమించండి. మాకు నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చారు, ఆహారం లేకపోతే తేనె లాంటి మధురమైన ఆహారాన్ని మాకు ఇచ్చారు, మేమే పొరపాటుగా మాట్లాడామని చెప్పి వాళ్ళు ఎంతగానో పశ్చాత్తాపడి ఏడవడం మొదలుపెట్టినప్పుడు మోషే వారి పక్షాన దేవునికి మొరపెడతాడు. దేవా కనికరించు అయ్యా, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారు, కనికరించు కనికరించు అని మోషే వారి పక్షాన దేవునికి వారికి మధ్య మొరపెట్టడం, బతిమలాడడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఆ సమయంలో దేవుడు మోషే చేసిన ప్రార్థన ఆలకించి వారికి ఒక దారి చూపించాడు. వాళ్ళు చావకుండా బ్రతకడానికి ఒక దారి చూపించాడు. ఏమిటంటే, ఎలాంటి పాములు వాళ్ళని కరిచాయో ఆ యొక్క సర్పపు బొమ్మను చేయి, ప్రతిమ బొమ్మను చేయి, అది అందరికీ కనబడేటట్టు ఒక ఎత్తైనటువంటి ఒక స్తంభం మీద పెట్టు, దాని వైపు చూడమను. ఈ పాములు కరిచిన వాళ్ళందరినీ దాని వైపు చూడమను. ఎవరైతే నా మాట ప్రకారము, నీవు చెప్పిన ప్రకారము లోబడి ఆ పాము చేత కరవబడి చావబోతున్న వాళ్ళు ఆ ఇత్తడి సర్పమును చూస్తే వారు బ్రతుకుతారు అని చెప్పాడు. హల్లెలూయా. ఒక ఇత్తడి లోహముతో వాళ్ళను కరిచినటువంటి పాము లాంటి బొమ్మను చేసి ఆ యొక్క
స్తంభం మీద అందరికి కనబడేటట్టు పెట్టమన్నాడు అనమాట. అప్పుడు వారికి చెప్పాడు మోషే, ఇదిగో కొంతమంది చనిపోయారు, ఇప్పుడు భయంకరమైనటువంటి తాపంతో అల్లాడుతున్నా పాము చేత కరవబడిన వారులారా, చావబోతున్న వారులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈ మార్గాన్ని చూపించాడు. మీరు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూచినట్లయితే మీరు చావక బతుకుతారు, దేవుడు సెలవిచ్చాడు అని వారికి ప్రకటన చేస్తాడు. అప్పుడు వారు ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచారని రాయబడింది. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ప్రైజ్. ఏం చేశారంటే వాళ్ళు నిదానించి చూచారు. ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారం లోబడి ఆ స్తంభం పైన నిలబెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచారో వాళ్ళందరూ చావక వాళ్ళు బ్రతికారన్నమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. కొందరు చనిపోయారు, కొందరు చావబోతున్నారు. ఈ లోపల వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, తప్పు ఒప్పుకుంటున్నారు దేవుని ఎదుట, మోషే ఎదుట. అప్పుడు మోషే వారి పక్షాన మనవి చేశాడు. ఇక చావబోతున్నటువంటి వారు చావకుండా బ్రతికే మార్గాన్ని దేవుడు చూపించాడు. అదే విధంగా పాపము అనే సర్పము చేత కరవబడి అనేకులు చచ్చిపోయారు. పాపము అనే సర్పము చేత కరవబడి అనేకులు ఇప్పటికే చనిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు ఆ భయంకరమైన సర్పముల చేత కరవబడిన వాళ్ళు అదే సర్పము లాంటి బొమ్మ ప్రతిమను తయారు చేసి స్తంభం మీద పెట్టినప్పుడు దాన్ని నిదానించి చూచిన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, హల్లెలూయా. ఈరోజు పాపమనే సర్పము చేత కరవబడి చావ సిద్ధంగా ఉన్నటువంటి వారు బ్రతకాలంటే, హల్లెలూయా, భయంకరమైన రెండవ మరణము అనే నరకము నుంచి తప్పించుకోవాలంటే, హల్లెలూయా, సిలువలో పైకెత్తబడినటువంటి క్రీస్తు వైపు చూడాలా. హల్లెలూయా. ఆయన ఒక రాజ్యముతో రాబోతున్నాడని నమ్మాలా. హల్లెలూయా. అప్పుడే నీవు చావక బ్రతుకుతావు. పిల్లరా, మనం చదివిన వాక్య భాగంలో కొందరు చచ్చిపోయారు, కొందరు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో అయ్యో, నీకు దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడినందువల్ల, వ్యతిరేకంగా మేము చేసిన పాపం వల్ల మాకు ఈ భయంకరమైన సర్పముల చేత కరవబడి చచ్చేదానికి దేవుడు వదిలిపెట్టాడు. మేమే పాపులం, మేమే అవిధేయులం, మేమే లోబడినొల్లని వాళ్ళం, భయంకరంగా మాట్లాడాము, మా పాపములను క్షమించండి అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టారు. పిల్లరా, ఈ రాత్రి కూడా నీ పాపాలలో నువ్వు పడి చావకుండా బ్రతకాలంటే, నీ పాపమనే సర్పము చేత కరవబడిన నీవు చావక బ్రతకాలంటే నీవు యేసు వైపు తిరగాల. హల్లెలూయా. యేసును చూడాలా, యేసు వైపు చూడాలా. హల్లెలూయా. అదే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 వచనం ప్రకారం మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు వైపు చూడకుండా నీకు రక్షణ లేదు. క్రీస్తు వైపు చూడకుండా పాపమనే సర్పము చేత కరవబడి చావ సిద్ధంగా ఉన్న నీకు విడుదల, విమోచన లేదు, నిత్య జీవము లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ గొప్ప సాక్ష్యాన్ని బ్రదర్ ఫిలిప్పు ద్వారా తెలియజేసింది. అందరికంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను కూర్చున్న వార్త నీకు వినిపించేది నీ కోసమే. హల్లెలూయా. నీ పాపాల వలన నువ్వు చస్తావు. అందరూ చేస్తలేదా, నేను చచ్చేదేముంది, చచ్చినోడు ప్రాణం తక్కుడో బిక్కుడో, ఏమి చస్తాను, తాగి తాగి చస్తాను, తిరిగి తిరిగి చస్తాను, నా కోరికలను తీర్చుకొని చస్తాను. వెర్రి మాట, మూర్ఖపు మాట. అలాగా తిరిగి 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 తాగి 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 మంచాన పడిన వాడి కాడికి వెళ్ళి చూడండి ఎప్పుడన్నా. అలాంటి వాడిని దర్శించి చూడండి, అలాంటి వాడిని ప్రేమించి చూడండి. కన్నీళ్లు పెట్టుకుని ఆడవకపోతే ఈ బైబిల్ వదిలిపెట్టేస్తాను నేను.
ఆ సమయంలో బలమున్న కొద్ది వ్యభిచరించి, డబ్బున్న కొలది తాగి తాగి తాగి, డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చుకొని తాగి తాగి, ఆఖరికి ఆ భయంకరమైన తాగుబోతులందరూ కట్ల పాము చేత కరవబడి విషము ఒక కట్టుకు ఇంకో కట్టుకు ఎక్కినట్టుగా ఆఖరికి కుతికి పట్టుకొని వారు చస్తూ ఉంటే వారిని దర్శించి చూడండి. వాళ్ళు బలమున్నప్పుడు మాట్లాడిన మాటలు, తాగుతూ గర్వించి తిరిగినప్పుడు మాటలు అప్పుడు ఉండవు. నువ్వు నిజంగా వాళ్ళని కనుక ప్రేమిస్తే వాళ్ళు ఏడుస్తారు. ఆ రోజుల్లో మేము మాట్లాడింది నిజమేనన్నా, నేను అలా మాట్లాడాను అక్క. ఆ రోజుల్లో గర్వం కొద్ది మాట్లాడాను, గర్వం కొద్ది తాగాను, గర్వం కొద్ది తిరిగాను. నా బతికిలా అయిపోయింది, నన్ను యేసయ్య క్షమిస్తాడా అని ఏడ్చే వాళ్ళని నేను చూశాను పిల్లరా. అయితే వాళ్ళని ప్రేమించాలా, పాపులను ప్రేమించాలా, తాగుబోతులను ప్రేమించాలా, వ్యభిచారులను ప్రేమించాలా. వాళ్ళు తిరిగి 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 వాళ్ళు నాశనం అయిపోయారని వాళ్ళని వదిలిపెట్టడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించుటకు. మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడు వచ్చాడు. పాపులను పిలవచ్చింది గాని నీతిమంతులను పిలవరాలేదు. పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ప్రియులరా, మనం మంచం బట్టి చచ్చిపోవాలని కాదు దేవుని ఉద్దేశం, మంచంలో నుంచి లేయాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేసి 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 చచ్చిన స్థితిలో నుంచి బ్రతకాలా. హల్లెలూయా, చావకూడదు. తాగి తాగి వ్యభిచరించో, భయంకరమైనటువంటి అవయవాలు తినేసో, లేక ఎయిడ్సో హెచ్ఐవియో ఏయో భయంకరమైన మరణాంతకరమైన రోగములతో చావడము దేవుని ఉద్దేశం కాదు. చెప్పలు కొడితే మంచి ప్రైజ్లా. వాళ్ళు చావక బ్రతకాల, వాళ్ళ రోగాల నుంచి విడుదల పొందాలా. వాళ్ళు ఒకవేళ ఆ దినాల్లో వాళ్ళు గర్వించి మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకున్న డబ్బును బట్టో బలాన్ని బట్టో నాకేం కాదు అనుకో ఉండొచ్చు. అయితే దేవుడు అన్న మాట, యేసయ్య అన్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రియులరా. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు తాగుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు విచరిస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు అలాగా మాట్లాడుతూ తిరుగుతున్నారో, దౌర్జన్యం చేస్తున్నారో, ఎందుకు వారి జీవితాలను, వారి కుటుంబాలని, వారి దేహాలని నాశనం చేసుకుంటున్నారో, రోగ పీడితులు అవుతున్నా వాళ్ళకి తెలియదు తెలియదు తెలియదు. ఆ ప్రేమ కలిగిన దేవుడికి తెలుసు వాళ్ళకి తెలియక చేస్తున్నారని. అందుకనే యేసుక్రీస్తు అన్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా క్షమించయ్యా క్షమించయ్యా, ప్రాణభిక్ష పెట్టయ్యా అని చెప్పి వాళ్ళ ప్రాణక్షేమం కొరకు, వాళ్ళ ప్రాణ రక్షణ కొరకు తన ప్రాణాన్నే పెట్టేశాడు. హల్లెలూయా. అయ్యా, వాళ్ళని మరణానికి అప్పగించబాక, వాళ్ళ బదులుగా నేను మరణిస్తా. హల్లెలూయా. వాళ్ళకు బదులుగా నేను మరణిస్తా, వారి పాపం అంతా నా పైన వేసుకుంటా. అది ఆ సర్పం, మోసే తయారు చేసిన ఇతర సర్పము. ఏమిటంటే యేసు ప్రభుల వారి మీద పడినటువంటి ఆ పాపం అనే సర్పం. ఆ సర్పాన్ని ఎత్తి చూపమన్నాడు కదా. యేసు ప్రభుని వారి శిలువలో ఎత్తి చూపిస్తే యేసు ప్రభు సర్పమా? యేసు ప్రభు పాపం చేశాడా? లేకపోతే యేసు ప్రభు పాపా? ఆ సర్పంలాగా ఆయన ఉన్నాడా? కాదు. మన పాపం అంతా ఆయన మీద పడి అక్కడ ఒక పెద్ద సర్పము కనబడుతుంది. ఆయన సర్పము కాదు, సర్పము సాతాను. సర్పం పాపానికి సూచన. అయితే ఏ పాపము లేని పరిశుద్ధుడైన క్రీస్తు మీద సర్వలోక పాపమంతా పడినప్పుడు ఆరణ్యములో మోసే పైకెత్తిన సర్పము ఇక్కడ సిలువలో పైకెత్తిన ప్రభువు మీద కనబడుతుంది. ఏంటది? నీ నా పాపం అనేటటువంటి సర్పము ప్రియులరా. ఆ యొక్క ప్రభు నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు. నిన్ను పాపంలో నుంచి విడిపించడానికి, నీకు బదులుగా నాకు బదులుగా సర్వలోక పాప పరిహారార్థం సిలువలో బలయ్యాడు, మరణించాడు. నీకు బదులుగా నాకు బదులుగా దుర్మార్గులం, పాపులము, నీచులు, విచారులము, వేశ్యలము, దొంగలము, దుర్మార్గులము, భయంకరమైనటువంటి మన కోసము ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుని ప్రైజ్ గాడ్ జీసస్. పాపులను ప్రేమించిన ప్రేమ, పాపుల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రేమ, పాపులు చనిపోవలసిన స్థలములో తను చనిపోయి పాపులకు విమోచన, పాపులకు
విడుదల కలుగజేసినటువంటి ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. నీవు నేను చనిపోవలసిన చోట ఆయన చనిపోయాడు, నీకు బదులుగా నాకు బదులుగా. నీవు నేను చావకూడదని. హల్లెలూయా. నీవు నేను బ్రతకాల. ఒక పాపి తన పాపంలో చావకూడదు, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గులో చావకూడదు, ఒక వ్యభిచారిగా చావకూడదు, ఒక తాగుబోతుగా చావకూడదు, ఒక హంతకుడుగా చావకూడదు, ఒక వేశ్యగా చావకూడదు, ఒక తిరుగుబోతి అలా చావకూడదు. లేనిపోని రోగములు అంటించుకొని క్షీణించిపోయి మంచాన పడినా సరే యేసయ్యకి ఇష్టం లేదు ఆ వ్యాధిలో చావడము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ రోగములో ఆ వ్యాధిలో చావడం దేవునికి ఇష్టం లేదు. వాళ్ళందరి పాపాన్ని, హల్లెలూయా ప్రియులారా, వారందరి రోగాల్ని తన పైన వేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వలోక పాపం అనే పెంటంతా తన పైన వేసుకున్నాడు. ఒకరి పాపమెత్తును వేసుకోగలవా? అవునయ్యా, ఆ పాపాన్ని నా మీద వేయండి, ఆ పాపానికి శిక్ష నాకు వేయండి అని ఎవరైనా ఒకడికి బదులు ఒకడు పాపం వేసుకొని మరణానికి అప్పగించుకోగలడా? ఈ లోకంలో ఎవరైనా చేశారా పని? నా పాపమంతా, సర్వలోక పాపమంతా తన మీద వేసుకొని వీళ్ళందరికి బదులుగా నన్ను చంపండి, వీళ్ళందరిని వదిలిపెట్టండి అని చేసిన త్యాగమూర్తి హల్లెలూయా యేసుక్రీస్తు, ప్రేమమయుడు యేసుక్రీస్తు. చప్పుడు కొట్టుండమ్మా, చప్పుడు కొట్టుండయా. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? నీ పాపం నా పాపం సర్వలోక పాపమంతా శాపమంతా తన మీద వేసుకొని నీకు బదులుగా, అలాంటి వారి లోకస్తులందరికీ బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టకపోతే నీవు నేను ఆ సర్పముల చేత కరవబడి చచ్చిన వారి లెక్క. వారితో చావాల్సిందే. పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి గురి అవ్వాల్సిందే. అయితే ఆ పాపం వల్ల వచ్చిన శాపాన్ని, సకల రోగాల్ని అన్నిటిని మన మీద నుంచి తీసి ఆ తండ్రి అయిన దేవుడు, ప్రేమగల దేవుడు ఆ సిలువలో వేలాడిన ప్రభు మీద వేసి ఆ పాపాలను బట్టి రావలసిన మరణ శిక్ష ఆయన మీద అమలు చేసి ఆయన మరణానికి అప్పగించి నీకు నాకు పాప విడుదల, మరణం నుంచి విడుదల, శాపాల నుంచి విడుదల, ప్రియులారా హల్లెలూయా, వ్యాధి బాధల నుంచి విడుదల. ఈ రోజైనా సరే, నువ్వెక్కడున్నా సరే, ఈ గ్రామంలోనైనా చుట్టుపక్కల గ్రామాల్లోనైనా, ఏ ఇంట్లో నువ్వు బయటికి రాలేక దాక్కుని వింటున్నా సరే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీ ఇంటిలోకి చూస్తుంది వాక్కు, నీ హృదయంలోకి వస్తుంది వాక్కు, నీ హృదయమైన తలుపుని తట్టుతుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవునికి అభిషేకం వ్యాపిస్తుంది. నీవు చావకూడదు. నువ్వెంత ఘోర పాపివైనా, దుర్మార్గుడివైనా, దొంగవైనా, వేశ్యవైనా, హంతకుడివైనా, పాపం చేసి 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 భయంకరమైన మరణకర రోగాలతో పీడించబడి మంచానబడి ఉన్నా నువ్వు చావడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు బ్రతకాల, నువ్వు నిత్య జీవం పొందుకోవాల. అందుకని యేసుక్రీస్తును నీకు బదులుగా, నాకు బదులుగా ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రాత్రి ప్రభు, అనేకులను మీరు మీ శిలువ వైపుకు ఆకర్షించుకున్నందుకు స్తోత్రములు. శిలువ వేయబడిన మీ కుమారుని మేము పైకెత్తినప్పుడు మీ కుమారుని ద్వారా అనేకులను ఆకర్షించుకున్నాం. నేను పాపిని, నన్ను ఎవరు క్షమిస్తారు? ఆ దేవుడైనా నన్ను క్షమిస్తాడా? ఎంత ఘోర పాపిని నన్ను ఆయన అంగీకరిస్తాడని ఎంతో మంది సందేహాలలో ఉన్న వారి సందేహాలు తీర్చారు. వారు ఉన్న చోట అడుగుతున్నారయ్యా, వారు ఉన్న చోట పాపి నేను ఒప్పుకుంటున్నారయ్యా, వారు బతిమాలుతున్నారయ్యా. ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడాను, ఇట్లా తిరిగాను, ఇట్లా చేశాను, ఇప్పుడు నా బ్రతికిలా అయిపోయింది అని ఏడుస్తున్న వారు ఒక్కసారి దర్శించాయి. ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసి మీరు దర్శించారు. వారి సకల దోషాలు క్షమించండి, వారి సకల రోగాల నుండి విడుదల చేయండి, మరణము నుంచి విడుదల చేయండి, నిత్య జీవాన్ని ప్రసాదించండి.
చేతులెత్తి ముందుకు వచ్చిన వాళ్ళు, ఇంకా రాలేకపోతున్న అందరినీ కూడా మీ నమ్మదగిన స్థాలకు అప్పగించుకుంటూ క్రీస్తు పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, సకల పరిశుద్ధులకు, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు ఈరోజు యథార్థంగా నేను ఒకప్పుడు నా గర్వం కొద్ది మాట్లాడింది వాస్తవమే, నా గర్వం కొద్ది తిరిగింది వాస్తవమే, ఇప్పుడు నా పరిస్థితి దీన స్థితికి ఉన్నది వాస్తవమే అని తెలుసుకొని ఒప్పుకొని ప్రభు కరుణ కటాక్షాలు కోరుకున్న వారందరికీ తోడై రక్షించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ దైవవర్తమానమును విని దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: రెవరెండ్ కె. సోలమన్ అయ్య గారు, షకీనా గాస్పెల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎలంవారి దిన్నె, 13th డివిజన్, చింతారెడ్డిపాలెం, నెల్లూరు 2. మా సెల్ నంబర్ 9949152851. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.